హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. సో మరొకసారి వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఇవాళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, నేను ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. సరదాగా మీకు చూపిద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట. సో మాకైతే ఉగాది పచ్చడి చేసుకోవడం అన్నీ ఆనవాయితీ లేదండి. సో చూద్దాం, మామూలుగా పొద్దున్న లెగిసి దండం పెట్టుకోవడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు లంచ్కి సిద్ధంగా ఉన్నాం అనమాట. పన్నీర్ కర్రీ చేస్తున్నాను. మొన్న చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో, నేను పన్నీర్ కర్రీ రోటీ చేస్తూ ఉంటాను ఎక్కువ అని. సో ఇవాళ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. రోటీస్ అవన్నీ ఇంకా చూపించాను, ఎందుకంటే ఆల్రెడీ మనం చూపించాం కదా. సో పన్నీర్ కర్రీ చేస్తున్నాను, చూద్దాం కదా. పన్నీర్ కర్రీకి మనకి ఏమేం కావాలంటే ఇగో ఇలా దగ్గరికి రా చూపిస్తాను. కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, కొంచెం జీడిపప్పు మనం కర్రీలో కూడా వేసుకోవచ్చు. అయితే మా పిల్లలు కర్రీలో వేసిన అంత ఇష్టంగా తినండి, సో అందుకని ఎక్కువ ఇందులోనే వేస్తున్నాను. సో ఇక్కడ ఆనియన్స్, ఈ పచ్చిమిరపకాయలు ఏంటంటే కర్రీ కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పి నేను పచ్చిమిరపకాయలు ఇందులో కూడా వేస్తాను, ఎందుకంటే మనం ఇది మిక్సీ చేసేస్తాం. ఈ ఫస్ట్ అంతా ఒక టమాటా. సో ఇవన్నీ ముందు మనం బాగా ఫ్రై చేసేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అంటే ఉంటే అల్లం ముక్క వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. వేసేసి ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే, చాలా తొందరగా అయిపోద్దండి. సో ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాయి కదా, ఈ జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా మగ్గినప్పటికి టమాటాలు వేద్దాం. ఓకే, తప్పి వచ్చినట్టున్నాడేంటి? ఎవరో హీరో దారి తప్పి వచ్చినట్టున్నాడేంటి? హాయ్ నిష్, నీ డ్రెస్ చాలా బాగుంది. ఓయ్, నీ డ్రెస్ చాలా బాగుంది. ఇంటి తరపు నుంచి నీకు ఉగాది పచ్చడి, ఉగాది శుభాకాంక్షలు. నీకు నీ సబ్స్క్రైబర్ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చూడండి, ఉల్లిపాయలు, జీడిపప్పు బాగా మగ్గిపోయింది కదా, టమాటోస్ వేసేస్తున్నాను. టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత ఇంకొంచెం మనం ఓన్లీ ఆనియన్స్ వేపుకునేటప్పుడు చేద్దాం. ఇది ఓన్లీ మిక్సీ పట్టడానికి. యాక్చువల్లీ పన్నీర్ కర్రీ చూపిద్దాం అనుకున్నాను కదండి, అనుకోకుండా అన్నయ్య, వదిన, నిష్ వాళ్ళు వచ్చారు కదా. ఈ హడావిడిలో నేను ఇంకా వీడియో క్యాప్చర్ చేయలేదు. సో అందుకని అంతా అయిపోయిన తర్వాత ఒక ఇమేజ్ తీసి పెట్టేస్తున్నాను. ఓకేనా అండి. నైట్ డిన్నర్కి అక్కడ రమ్మన్నారు. సో ఇప్పుడు టైం ఎంత అయింది? 6:30, 7 అయినట్టుంది. సో డిన్నర్కి బయలుదేరుతున్నాం. ఇవాళ టిఫిన్స్ చేద్దాం అక్కడ, సరదాగా అందరూ అక్కడికి వచ్చాయండి అన్నారు. మార్నింగ్ నిషు వచ్చాడు కదా, నిషు ఇక్కడే ఉన్నాడు. మధ్యాహ్నం నేను పన్నీర్ కర్రీ పుల్కాస్ చేశాను కదా, నిషుకి అవంటే ఇష్టం అనమాట. ఉండరా తినేదు కానీ అన్నాను, ఉండిపోయాడు. ఇగో ఇప్పుడు అందరం కలిపి వెళ్తున్నాం. యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి, అక్కడ వీడియో అది తీసాను కానీ బ్యాక్గ్రౌండ్లో మీరు చూసారా, కమల్ హాసన్ మూవీ సాంగ్ వస్తుంది. అది చాలా లౌడ్ నాయిస్తో ఉంది. సరే ఎందుకులే మళ్ళీ కాపీరైట్స్ అవి పడతాయని ఇంకా నేను బ్యాక్గ్రౌండ్ తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. వదిన ఆ రోజు మాకు బఠానీ కర్రీ చేసింది. అది ఏం కర్రీ చేస్తుందా చూపిస్తాను రండి అని చెప్పి తీసుకెళ్ళాను అనమాట నేను కిచెన్లోకి. అయితే బఠానీ కర్రీ చేస్తుంది తను. మా అన్నయ్య ఏమో కొంచెం కామెడీ చేస్తున్నాడు అనమాట. మా చెల్లి పూరి ఎలా చేయాలో చూపించింది కదండి వీడియోలో, అది చూసి మేము కూడా పూరి చేస్తున్నాము అని చెప్పి మా అన్నయ్య అంటున్నాడు అనమాట. సరే ఈలోగా నేను మా వదిన బఠానీ కర్రీ చేస్తుందనేలోగా మా అన్నయ్య చూసారా, గమనించారా, నేను మా చెల్లి సేమ్ కలర్ వేసుకున్నాం డ్రెస్ అని చెప్పి చెప్తున్నాడు. సో ఈ కాన్వర్జేషన్ అంతా అక్కడ మిస్ అయ్యాం అనమాట. అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. టిఫిన్స్ రెడీ అయిపోయినాయి. వేడివేడిగా పూరి, బఠానీ కూర, ఆనియన్స్, లెమన్. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అదిగో పిల్లలకు కూడా పెట్టేశారు, పిల్లలు తింటున్నారు. ఎలా ఉందర్రా పిల్లలు?
బాగుందా? ఇక్కడ నేను టేస్ట్ చూసి చెప్తున్నాను. అబ్బో, దాబా స్టైల్లో చేస్తుంది మా వదిన, చాలా బాగుంది. అయితే మీరు కనుక ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తుంటే నాకు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సరే, అంతవరకు సెలవు, బాయ్.